ఏ దేశమైనా ఆత్మగౌరవంతో జీవించాలి అంటే, ఆత్మనిర్భర భారతం సాధించాలి అంటే, ఒకటి ఆహారంలో స్వయం సమృద్ధి ఉండాలి. రెండు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఉండాలి. భారతదేశంలో ఈ డిఫెన్స్ ప్రొడక్షన్, రక్షణ పరికరాల ఉత్పత్తి, రక్షణ పరికరాలంటే దుస్తులు, పారాచూట్ల నుంచి మొదలుకొని సబ్మెరీన్లు, జలంతర్గాములు, యుద్ధ ట్యాంకుల వరకు ఇవన్నీ కూడా డిఫెన్స్ ప్రొడక్షనే అంటాం. సో ఇందులో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలి అని ఎవరమైనా కోరుకుంటాం. సో భారతదేశంలో దేశీయ రక్షణ ఉత్పత్తులు ఒక 300 ఏళ్ల చరిత్ర ఉంది. మోర్ దెన్ 300 years. 1712లో కలకత్తా దగ్గర ఇచ్చాపూర్ అనే ప్లేస్లో డచ్ కంపెనీ ఆస్టన్ కంపెనీ అనే కంపెనీ గన్ పౌడర్ తయారు చేసే కంపెనీ మొదలుపెట్టారు. అంటే మందుగుండు సామాగ్రి తయారు చేయడంతో మొదలైంది. 1802లో కలకత్తా దగ్గరలోనే ఈ భారతదేశంలో దేశీయ ఫ్యాక్టరీ గన్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. సో ఇలా దేశీయ రక్షణ కంపెనీలకే 200 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. భారతదేశంలో ప్రొడక్షన్ తీసుకుంటే, అంటే డచ్ కంపెనీ ప్రారంభించింది కూడా తీసుకుంటే మోర్ దెన్ 300 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇందులో ప్రధానమైన భూమిక డిఫెన్స్ పిఎస్యూస్, రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తాయి. ఉదాహరణకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. ఇందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు. దేశంలో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు కలిపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అని నిర్వహిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును డిస్మాంటిల్ చేసి, ముక్కలుగా చేసి 7 కార్పొరేషన్లుగా దీన్ని మారుస్తాము. 7 కార్పొరేషన్లుగా మార్చి ఒక రకంగా వీటిని ఒక్కొక్క దాన్ని ఏదైనా ప్రైవేట్ సంస్థలకు అమ్మకానికి పెట్టాలి అనేది ఒక లక్ష్యం. ఎందుకంటే మన గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఇలాగే ప్రభుత్వ రంగ పెట్రోకెమికల్ కంపెనీలని అంబానీ రిలయన్స్ కంపెనీలకు కమ్మివేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ రంగ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉంటే వాటితో ప్రైవేటు రక్షణ రంగ కర్మాగారాలు పోటీ పడలేకపోతున్నాయి. మీకు ఉదాహరణకు ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కలిపి టోటల్ టర్నోవర్ $3 billion, అంటే $300 కోట్ల. మీకు భారతదేశంలో ఉన్న అన్ని రక్షణ ప్రైవేట్ రంగం, గత కొన్నేళ్ళుగా భారతదేశంలో ప్రైవేట్ రంగంలో రక్షణ ఉత్పత్తులను ఎలో చేస్తున్నారు. అనిల్ అంబానీ నుంచి మొదలుకొని ఎలాంటి వరకు ప్రైవేట్ రంగాన్ని ఎలో చేస్తున్నారు. ప్రైవేట్ వారినే కాకుండా విదేశీ కంపెనీలకు కూడా దేశ రక్షణ ఉత్పత్తుల రంగంలో ఎలో చేశారు. ఇది వాస్తవానికి దేశ భద్రతకు చాలా తీవ్ర ప్రమాదం కూడా. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో దీన్ని 26% అనుమతించారు. మోడీ ప్రభుత్వం వచ్చాక 40% పెంచి ఇప్పుడు 74%, 74% కూడా ఎలో చేశారు. అలాగే రక్షణ ఉత్పత్తుల్ని 100% ప్రైవేటీకరించాలి అనే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్ని కూడా ప్రైవేట్ పరం చేసేందుకు ఒక అడుగు ముందుకేస్తూ వీటిని 7 కార్పొరేషన్స్గా డివైడ్ చేశారు. మీకు ఆశ్చర్యం వేస్తే ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డు కింద ఉన్నవి 5 డివిజన్లుగా ఉన్నాయి. కానీ 7 కంపెనీలు చేస్తున్నారు, ఎందుకంటే అమ్మకానికి సులభంగా ఉండాలి అని. సో ఈ ప్రైవేట్ కంపెనీలకు అమ్మడం ద్వారా బలమైనటువంటి ప్రైవేట్ రంగానికి బలమైన పోటీ ఇస్తున్న ప్రభుత్వ రంగ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఉండకూడదు అనేది ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఉన్నంత కాలం ప్రైవేట్ చమురు కంపెనీలు లాభాలు సాధించలేవు. అలాగే ప్రభుత్వ రంగ రక్షణ కంపెనీలు ఉన్నంత కాలం ప్రైవేట్ రంగ రక్షణ కంపెనీలు లాభం సాధించవు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం దేశ రక్షణ సంబంధిత అంశాల్లో ప్రభుత్వ రంగం ఉండడం అవసరం. ఎందుకంటే ప్రైవేట్ రంగానికి ఏ విదేశీయులతో సంబంధాలు ఉంటాయో తెలియదు. డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది కేవలం డబ్బుతోనే సంబంధించిన వ్యవహారం కాదు. రక్షణకు సంబంధించిన వ్యవహారం కనుక డిఫెన్స్ సీక్రెట్స్ ఉంటాయి. సో అదొక అంశం. అయినా కూడా ప్రైవేట్ రంగం ఉన్నా కూడా ప్రైవేట్ రంగం కూడా బలంగా ఉంటే పోటీ ఉంటుంది. సో ఒక్కసారి ప్రభుత్వ రంగం పక్క జరిగితే పోటీ ఉండదు. రేపు దేశ
అవసరాలు కావాలన్నా కూడా ప్రైవేట్ రంగం నిలబడుతున్న గ్యారంటీ లేదు. మనం పాండమిక్ టైంలో చూసాం కదా, దేశ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇంత ఉన్నా కూడా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంలో చివరకు ప్రభుత్వ ఆసుపత్రులు బక్క చిక్కినటువంటి వనరులు లేని ప్రభుత్వ ఆసుపత్రులు పెద్ద పాత్ర పోషించాయి. సో అందువల్ల రేపు యుద్ధం వచ్చే సమయానికి ప్రైవేట్ కంపెనీలు మేము ప్రొడక్షన్ చేయము, మీకు సప్లై చేయము, మాతో కాదు అంటే చేతులు ఎత్తేసినప్పుడు దేశం ఏం కావాలి? సో అందువల్ల రక్షణ రంగంలో ప్రభుత్వ రంగం అవసరం. అయినా కూడా ఇవాళ బలమైన ప్రైవేట్ రంగం కావాలి అంటే బలమైన ప్రభుత్వ రంగం కూడా కావాలి. కానీ ఇందుకు భిన్నంగా ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా బలహీనపరిచే పని చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల టోటల్ టర్నోవరు $300 కోట్ల. కానీ దేశంలో ఉన్న మొత్తం ప్రైవేట్ రంగంలో ఉన్న రక్షణ కంపెనీల అన్నింటి టర్నోవర్ కూడా కలిపిన $2.4 బిలియన్, అంటే $240 crore. అంటే అన్ని ప్రైవేటు డిఫెన్స్ కంపెనీలు కలిపిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉత్పత్తి టర్నోవర్ను దగ్గరలో కూడా లేవు. సో అందుకొరకు ఇవాళ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను బలహీనపరిచేటువంటి ఒక ఎత్తుగడ ఇవాళ కార్పొరేటైజేషన్ పేరిట జరుగుతుంది. నిజంగానే కార్పొరేటైజేషన్ ద్వారా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ఎఫిషియన్సీ పెరిగితే సంతోషించవచ్చు, కానీ అది జరుగుతుందా? మీరు ఇవాళ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మనకు అర్థం కావాల్సింది నేపథ్యము, భారతదేశం ప్రపంచంలోనే డిఫెన్స్ ఇంపోర్ట్స్ రక్షణ దిగుమతుల్లో సౌదీ అరేబియా తర్వాత అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్న దేశం మన దేశం. కానీ అదే సమయంలో మన దేశం రక్షణ ఎగుమతులు కూడా చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మన దేశ ఎగుమతులు మీకు రక్షణ శాఖ 2018-19లో ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం మీకు 2017-18లో 4,672 crores విలువైన డిఫెన్స్ ప్రొడక్షన్ను ఎక్స్పోర్ట్ చేశాం. ఇది 2018-19కి వచ్చే వరకు 10,745 crores పెరిగింది. స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం భారతదేశం 2015-19 మధ్యకాలంలో 23rd పొజిషన్లో ఉండే ఎక్స్పోర్టింగ్లో, రక్షణ ఎగుమతుల్లో. కానీ దీని 23rd పొజిషన్ నుంచి మనం 2019కి వచ్చే వరకు 19th పొజిషన్కి ఇంప్రూవ్ అయ్యాం. అంటే మనం డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకునే దేశమే కాదు, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చేసే స్థాయిలో భారతదేశం ఉంది. అఫ్కోర్స్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇజ్రాయిల్ ఇలాంటి దేశాలతో పోలిస్తే మనం చాలా వెనుక ఉన్నాం, అందులో అనుమానం లేదు. ఎందుకంటే డిఫెన్స్ బడ్జెట్లో మనది 3వ స్థానం, అమెరికా, చైనా తర్వాత. అఫ్కోర్స్ డిస్టెంట్ థర్డ్, చాలా దూరంలో ఉన్నాం, కానీ 3వ స్థానం. కానీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్లో మనం ఇప్పటికీ కూడా 19th పొజిషన్లో ఉన్నాం. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. 23rd పొజిషన్ నుంచి 19th పొజిషన్కి ఇంప్రూవ్ అయ్యాం. దేశ రక్షణ ఎగుమతుల్లో ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఈ మన ప్రభుత్వ రంగంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు దగ్గర 30కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తున్నాయి. ఒకవేళ ఇవి ఇన్ఎఫిషియెంట్ అయితే ఈ 30 దేశాలు ఎందుకు ఉంటాయి? మరి ఈ 30 దేశాల్లో ఏమున్నాయి అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ఉత్పత్తుల్ని కొంటున్నటువంటి దేశాలలో శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, సురేనామ్ లాంటి చిన్న దేశాలు ఉన్నాయి. సౌదీ అరేబియా కాదు, ఈజిప్ట్, టర్కీ, మలేషియా లాంటి దేశాలు ఉన్నాయి. అలాగే అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. మరి అమెరికా, సింగపూర్, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ఉత్పత్తులు కొంటున్నాయి. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ఉత్పత్తుల ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంటే, సో అవి కాంపిటేటివ్ ప్రైస్లో లేకపోతే ఈ దేశాలు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఉదాహరణకు ఈ ఇయర్లోనే 2021లోనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నుంచి భారతదేశంలోని ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సమూహం, ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నుంచి అమెరికాకు 1,10,00,000 మందుగుండ్లు వెళ్ళాయి. సో బుల్లెట్స్ వెళ్ళాయి, 11 మిలియన్ బుల్లెట్స్ ఎక్స్పోర్ట్ అయ్యాయి. సో అందువల్ల 30 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నాయి అంటే అది ఇన్ఎఫిషియెంట్ కిందకి వస్తుందా? ఇన్ఫీరియారిటీ కిందకి వస్తుందా? అదే కాకుండా మన దేశ సైనిక అవసరాలకు మన సైన్యం వాడే అనేక రకాల ఉత్పత్తులు, మీరు ఉదాహరణకు చాలా అనూహ్యమైన వాతావరణ పరిస్థితుల్లో వాడే దుస్తులు, గ్లాసెస్, సిగ్నలింగ్ ఎక్విప్మెంటు, రైఫిల్స్, అలాగే ఇతర ఆయుధాలు,
మందుగుండు సామాగ్రి, చివరకు అత్యాధునిక యుద్ధ పరికరాలు, పారాచూట్లు, ఇలాంటివి అనేక రకాలైనటువంటి ప్రొడక్షన్ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి. వాహనాలు అంటే ఈ డిఫికల్ట్ టెరెన్, అత్యంత సంక్లిష్టమైన నైసర్గిక ప్రాంతంలో నడిచేటువంటి ఆధునిక యంత్రాలు, ఆధునిక వాహనాలు, సో ఇలాంటివి అనేకము, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇలాంటివి అనేకం వాటిని సైన్యానికి ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు సమకూరుస్తున్నాయి. అంటే భారతదేశ సైన్యానికి ఉన్న ఇలాంటి వివిధ రకాల సైనిక ఉత్పత్తుల్లో 75 to 85% ఇవాళ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలే సమకూరుస్తున్నాయి. అంటే 30 దేశాలకు ఎగుమతులు చేయడమే కాకుండా, భారతదేశ రక్షణ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, దేశ సైన్యం అవసరాలను తీర్చడంలో కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కీలక భూమిక పోషిస్తున్నాయి. అంతేకాకుండా నాన్ డిఫెన్స్ కంపెనీస్, ఇప్పుడు ఉదాహరణకు రైల్వేలకు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కు, ఇతర అనేక సంస్థలకు, ఇప్పుడు ఇండస్ట్రియల్ బ్రాస్ అంటే పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇత్తడి, అలాగే మీకు అలాయ్స్, వివిధ రకాల లోహాలు, ఇలాంటివి కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తి అయ్యి ఇవాళ ఈ కంపెనీలకు కూడా మనం అందజేస్తున్నాం. సో ఇంత అందజేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వాస్తవంగా ప్రభుత్వ ఎంకరేజ్మెంట్ ఉందా? అది కూడా లేదు. మీకు ఉదాహరణకు 1986లో 4th పే కమిషన్ ప్రకారం భారతదేశంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,000. ఇవాళ 81,500కు తగ్గిపోయి, అంటే 2,18,000 నుంచి 81,500 crores తగ్గిపోయి. చివరకు మన సైన్యం కూడా ఆర్డర్లు మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే మీకు తెలుసు డిఫెన్స్ ఇంపోర్ట్స్లో ఎంత మతలబులు ఉంటాయని. సో మన బొఫోర్స్ నుంచి రాఫెల్ వరకు తతంగం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటే ఇతర రకాల లావాదేవీలకు అవకాశం ఉండదు. కానీ రక్షణ రంగంలో కొనుగోళ్లలో ఉండే గందరగోళాలు, స్కామ్లు, ఆగస్టా వెస్ట్లాండ్ నుంచి మొదలుకొని బోఫోర్స్, రాఫెల్, ఇలా అనేక విమర్శలు మనం చూసాం. ప్రైవేట్ కంపెనీలు అయితే రకరకాల చోట్ల రకరకాల గ్రీసింగ్ చేయగలుగుతాయి, ప్రభుత్వ రంగ సంస్థలు చేయలేవు. ఇవాళ విచిత్రం ఏంటంటే దాదాపు 272 ఉత్పత్తులు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తయారు చేసే ఉత్పత్తులను అవుట్సోర్సింగ్ చేశారు. ఎందుకంటే ఇవి నాన్ కోర్ అని చెప్పి సైన్యం ఉపయోగించే, సైన్యం ఇదివరకు ఇస్తున్నట్టు ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఆఖరికి R&Dకి కూడా ఫండింగ్ లేదు. ఎందుకంటే దేశ రక్షణ సామర్థ్యం పెరగాలి. మనకు విదేశీ కంపెనీలు వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేస్తే సరిపోవు. వాస్తవంగా లాస్ట్ 10 years మీరు ఇప్పుడు ఉదాహరణకు 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉంటే ఇందులో 29 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తులు చేస్తాయి. మిగతా 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు సొంత ఫ్యాక్టరీ R&Dతో ఉపయోగిస్తాయి. ఈ ఫ్యాక్టరీ R&Dకి అంటే మీకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ R&Dకి కేటాయింపులు మీరు లాస్ట్ 10 yearsలో చూస్తే 78 crores నుంచి 350 crores మధ్యలో ఉంది. అంటే ఇంత లక్షల కోట్ల బడ్జెట్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల R&Dకి ఇస్తున్న బడ్జెట్ కేవలం few hundred crores. మరి ఏ రకంగా అత్యాధునికమైన ఆయుధాలని ఇవి తయారు చేయగలుగుతాయి? ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా $3 billion టర్నోవర్ 2014లో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల టర్నోవరు 16,500 కోట్లు. ఇవాళ 21,500 కోట్లు, అంటే $300 billion, అంటే సుమారు 21,500 crores పెరిగింది. అంటే ఎగనెస్ట్ ఆల్ ఆర్డ్స్ కూడా తన టర్నోవర్ పెంచుకుంటోంది, 30 దేశాలకు ఎగుమతులు చేస్తుంది, సైన్య అవసరాల్లో 75 to 85% తీరుస్తోంది. నాన్ డిఫెన్స్ కంపెనీలకు ఉత్పత్తులు, రైల్వేల నుంచి టెలికాం వరకు వాళ్ళకు ఉత్పత్తులు అందజేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఇవాళ ఎందుకు నిర్వీర్యపరుస్తున్నారు? అయితే ఇదొక వాదన ప్రభుత్వం నుంచి ఏమొస్తుందంటే ఇది టూ బిగ్, 41 ఫ్యాక్టరీలు అనేక లొకేషన్స్లో ఉన్నాయి, వీటిని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఒక్కటే మేనేజ్ చేయలేదు అంటున్నారు. ఇదే నిజమైతే మరి ప్రభుత్వ రంగంలో కోల్ ఇండియా ఉంది. కోల్ ఇండియాలో 400 కోల్ ఇండియా కింద 8 రాష్ట్రాలలో 8 సబ్సిడరీస్, 8 విభాగాలు, 400 గనులు, అందులో 196 అండర్గ్రౌండ్ మైన్స్తోని 2,72,000 ఉద్యోగులతో కోల్ ఇండియా పనిచేస్తుంది. మరి కోల్ ఇండియా పనిచేసినప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు 41 ఫ్యాక్టరీలతో పనిచేయలేదా? సో అందువల్ల అది కూడా నిజం కాదు. సో అందువల్ల ఇవాళ అంటున్నది ఏంటంటే నిజంగానే
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అసమర్థత ఉంటే నాలాంటి వాళ్ళు ఎప్పుడూ సమర్థించరు. నేను అనేకసార్లు చెప్పిన, క్యాట్ మే బీ బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అని. పిల్లి నల్లదా తెల్లదా కాదు, ఎలకను పట్టాలి అని. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కనుక సమర్థవంతంగా ప్రొడక్షన్ చేయకపోతే, హై క్వాలిటీ ప్రొడక్షన్ చేయకపోతే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తులు 30 దేశాలు కొంటున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ కూడా కొంటున్నాయి. సో అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇవాళ పోటీదారులుగా ఉన్నారు. డొమెస్టిక్ మార్కెట్లో కూడా ప్రైవేట్ కంపెనీలతో పోటీపడి ఈవెన్ టుడే డిఫెన్స్లో లీడర్గా ఉన్నారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలు, కార్గిల్ యుద్ధం, అన్ని యుద్ధాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తయారు చేసిన ఉత్పత్తులే వాడారు. మరి అలాంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఎందుకు బలహీన చేస్తున్నారు? సో దీనికి వ్యతిరేకంగా ఇవాళ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు ఇవాళ నిరసన ఉద్యమాలకు పిలిపించారు. ఈ నిరసన ఉద్యమాలను అణచివేసేందుకు అర్జెంటుగా కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్ అని ఎస్మా కన్నా కూడా కఠినమైన చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం కింద రక్షణ కంపెనీల్లో ఎవరైనా సమ్మె చేస్తే 3 ఏళ్ల పాటు జైలుకు కూడా పంపించేలా ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? మేము ఈ ప్రభుత్వ రంగ రక్షణ కంపెనీల్ని అదానీ, అంబానీ డిఫెన్స్ కంపెనీలకు మేము అమ్మివేస్తాం. దీనికి వ్యతిరేకంగా ఏ ఉద్యోగైనా నిరసిస్తే అతను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసి ఏ విచారం లేకుండా 3 ఏళ్ళు జైల్లో పెడతాం. ఇప్పుడు ఇది విధానం. అంటే ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగ ఆస్తుల్ని కారు చౌకగా ఇచ్చివేయడానికి, ఆఖరికి మన ప్రజల హక్కులపై కూడా ఇవాళ నిర్బంధం విధించడానికి సిద్ధపడుతున్నామంటే ప్రైవేట్ పరం చేసేందుకు ఏ స్థాయికైనా వెళ్తామన్న దానికి ఇది ఒక ఉదాహరణ. పోనీయండి, దేశీయ ప్రైవేట్ కంపెనీలకి ఇస్తారా? అది కూడా లేదు. ఎందుకంటే 74% వరకు విదేశీ పెట్టుబడులను కూడా అనుమతించారు. ఏ దేశమైనా తన రక్షణ ఉత్పత్తులపై కోసం, తన రక్షణ అవసరాల కోసం విదేశీ కంపెనీలపైన ఆధారపడితే ఎంత ప్రమాదం. ఇలా ఉదాహరణకు F-16 యుద్ధ విమానాలు కంపెనీ అది పాకిస్తాన్కు విమానాలు అమ్ముతుందట, మనకు F-18 అమ్ముతారట. సో మన ఇద్దరం కలిసి గగనతలంలో కొట్టుకోవాలి. అందువల్ల రక్షణ రంగంలో స్వావలంబన అనేది చాలా కీలకం. ఆ దేశ స్వావలంబనకు కీలకమైనటువంటి ఇన్నేళ్లుగా దేశ రక్షణ అవసరాలను తీరుస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేయడం ప్రమాదకరం. అందులో మీకు పని సంస్కృతిలో మార్పులు తేవాలన్నా, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ పెంచాలన్నా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలన్నా అవసరమైన మార్పులు తీసుకోవచ్చు. ఇవాళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి ఖర్చులు లెక్కేసేందుకు ఏం చేస్తున్నారంటే, ఈ రక్షణ రంగ కంపెనీలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల పిల్లల కోసం స్కూళ్ళు ఉంటాయి, ఉద్యోగుల కొరకు ఆసుపత్రులు ఉంటాయి. ఆ ఖర్చులు కూడా తీసుకొచ్చి ప్రొడక్షన్ కాస్ట్లు వేసి పడేస్తున్నారు. సో దాంతో ప్రొడక్షన్ కాస్ట్ మీది ఎక్కువ ఉంది అంటున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా, ఉదాహరణకు మనం యుద్ధ విమానం తయారు చేయాలి, దేశంలో తయారు చేస్తే కాస్త అంత ఖరీదు అవుతుంది. కానీ విదేశాల నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, ఒక 10 ఏళ్ల తర్వాత మనకు ఎవరితోనూ యుద్ధం వస్తే, పాకిస్తాన్తోనో చైనాతోనో, అప్పుడు మనకోమో యుద్ధ విమానం తయారు చేసే కెపాసిటీ ఉండదు, వాళ్ళు ఇవ్వనంటారు. అప్పుడు ఏం చేయాలి? ఆ విదేశీ కంపెనీ ఇవ్వనంటుంది, లేదా ఈ దేశీయ ప్రైవేట్ కంపెనీ ఉత్పత్తి చేయనంటుంది. అప్పుడు ఏం చేయాలి? మనం చూస్తున్నాం కదా, ఇలా వ్యాక్సిన్లలో ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రభుత్వానికి ఏ ధర ఉంది, ప్రైవేట్ వాళ్ళకి ఏ ధర ఉంది చూస్తున్నాం కదా. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మనం పాండమిక్ టైంలో ఎలాంటి లక్షల ఫీజులు వసూలు చేసినా చూస్తున్నాం కదా. అందువల్ల స్వావలంబనను దెబ్బతీసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేసే విధానాలు మనం అర్థం చేసుకోవాలి.